నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ లేక్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే పుల్ల మజ్జిగ ద్రావణాన్ని అయితే మనం మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇగో ఫ్రెండ్స్, ఇక్కడ పుల్ల మజ్జిగ ద్రావణం అంటే మనం పెరుగు ఉంటుంది కదా ఫ్రెండ్స్, పెరుగు తోడేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే మనం ఇంట్లో మీగడ తీసుకున్న తర్వాత వస్తుంది కదా, దాన్ని కూడా పుల్ల మజ్జిగ అంటారు. దాన్ని కూడా వాడుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అయితే పుల్ల మజ్జిగలో మైక్రో ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. మైక్రో ఆర్గానిజం అనేది డెవలప్ అయిన తర్వాత అంటే బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. అసలు పెరుగు తయారు కావాలంటేనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది తయారైన తర్వాత మనం దీన్ని మజ్జిగ లెక్క చేసుకున్నాం అంటే పల్చగా చేసుకున్న తర్వాత డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకోవడం అంటే ఏం లేదు, 1 లీటర్కు 20 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. పుల్ల మజ్జిగ అనేది అన్ని రకాలుగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 50% తీసుకున్నాం అంటే ½ లీటర్ కంటే ఎక్కువ తీసుకున్నాం. అక్కడ ఒక 10 లీటర్ బకెట్ తీసుకున్నాం. ఆ బకెట్లో అయితే ఇట్లా డైల్యూట్ చేస్తున్నాం. అయితే అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయంటే దీంతో మొత్తం నీళ్ళలో అయితే పోసేస్తున్నా. ఇది ఒక 2.5 లీటర్స్ అవుతుంది. 2.5 లీటర్స్ అవుతుంది. మొత్తం వాటర్లో డైల్యూట్ చేస్తున్నా. చూడండి, ఇట్లా డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. మనం మొక్కలకు వేర్ల కాడి ఇవ్వచ్చు, కంపోస్ట్లో ఇచ్చుకోవచ్చు. ఇట్లా మల్టీగా అంటే ఎన్ని రకాల వాడుకోవాలో అన్ని రకాల దీన్ని అయితే వాడుకోవచ్చు. దీని ద్వారా కంపోస్ట్లోనేమో మైక్రో ఆర్గానిజం డెవలప్ అయ్యి కంపోస్ట్ తయారు కావడానికి ఇది మనం కంపోస్ట్ చేస్తున్నాం కదా, ఈ కంపోస్ట్లలో ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా చల్లుకోవడం ద్వారా తొందరగా మైక్రో ఆర్గానిజం డెవలప్ అయ్యి తొందరగా కంపోస్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. వేర్లకు ఇవ్వడం ద్వారా వేర్ల కాడ మట్టిలో కూడా మైక్రో ఆర్గానిజం డెవలప్ అయ్యి వేరుకుళ్ళు రాకుండా వేర్లకు వచ్చే పెస్టును తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. ఆకులకు స్ప్రే చేయడం ద్వారా ఆకులకు వచ్చేది మిల్లీ బగ్స్ ఉంటాయి కదా, మిల్లీ బగ్స్ తగ్గిపోతాయి. ఇక్కడ కంపోస్ట్ మనం తయారు చేస్తున్నాం. కంపోస్ట్ తయారు చేసే విధానంలో మనకైతే ఇప్పుడు మనం చూడండి కొంచెం ఆరిపోయినట్టు అవుతున్నాయి. ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఆరిపోయినట్టు అవుతున్నాయి. కాబట్టి మనం అయితే ఇప్పుడైతే ఈ పుల్ల మజ్జిగ ద్రావణాన్ని అయితే అన్ని మొక్కలకి ఇచ్చేస్తా, కొన్ని మొక్కలకు. అయితే ఈ మజ్జిగలో ఇంగువ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పుల్ల మజ్జిగలో ఇంగువ కలుపుకోవచ్చు. ఇంగువ కలుపుకున్నా కానీ మంచిగానే ఉంటుంది. ఇంగువ కలుపుకుంటే ఈ పెస్టిసైడ్ లెక్క పనిచేస్తుంది. ఆకులకు వచ్చే పెస్ట్ రాకుండా పనిచేస్తుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి పుల్ల మజ్జిగ ద్రావణం ద్వారా. మీరు కూడా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇట్లా నా గార్డెన్ అయితే చాలా మంచిగా ఉన్నది. ఎందుకంటే ఎండాకాలం మొత్తం క్లీన్ చేస్తున్నా. డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి ఒకసారి. ఇదంతా నేను సెట్ చేయాలి ఫ్రెండ్స్. సెట్ చేయడం వీలు అవ్వట్లేదు. ఇక్కడ ఒకటి పైన ఒకటి పెట్టిన. ఇక్కడ మొక్కలు ఉండే కదా ఫ్రెండ్స్, అన్ని మొక్కలన్నీ తీసేసిన. మొక్కలు అంటే కూరగాయల మొక్కలు, అన్ని పండ్ల మొక్కలు కొన్ని ఉండే అన్నీ తీసేసి ఇట్లా మట్టిని అంతా కుప్ప పోసిన. ఏం లేదు, కొద్ది రోజులు అంటే మనం ఒక 2 కాయలు పండడంలో సైజు పెరగడంలో పుల్ల మజ్జిగ ఉపయోగపడుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని ఉపయోగాలు ఉంటాయి. మన బాడీలో కూడా మంచిగా పనిచేస్తుంది అంటారు. చలవదనానికి ఎండాకాలం తాగడం కూడా మంచిది. ఇది ఇట్లా పండ్ల మొక్కలకు కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. పండ్లు వండడంలో దోహదపడుతుంది, పండ్ల సైజు పెరగడంలో దోహదపడుతుంది. ఇప్పుడు ఇదైతే అన్నిటికీ మొక్కలకు ఇచ్చేసిన తర్వాత మీకైతే రిజల్ట్ తర్వాత చూపిస్తాం. మొక్కలు అన్నీ తీసేసిన. మందార మొక్కలకు వచ్చే మిల్లీ బగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మిల్లీ బగ్స్కు ఇట్లా స్ప్రే ఇట్లా చల్లుకోవడం ద్వారా మిల్లీ బగ్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇదొకటి పెస్ట్ లెక్క పనిచేస్తుంది. ఇట్లా చల్లుకోవచ్చు. స్ప్రే చేసుకోవాలనుకుంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్ప్రే చేయాలనుకుంటే మాత్రం జల్లించుకోవాలి. మంచిగా జల్లించుకున్న తర్వాతనే స్ప్రేయర్ కట్టుబడకుండా చూసుకొని స్ప్రే చేసుకోవాలి. బొప్పాయిలు అయితే వండుతానే చూడండి. ఈ పండ్ల మొక్కలు అన్నీ సైడ్ పెట్టేసిన నేను. ఇన్ని రకాల ఉపయోగాలు అయితే పుల్ల మజ్జిగ ద్రావణంతో ఉన్నాయి ఫ్రెండ్స్. కంపోస్ట్లో వాడుకోవచ్చు, మొక్కలకు వేర్ల కాడ ఇవ్వచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. మనం ఏదన్నా పశువుల పేడ ఉంటాయి కదా, పశువుల పేడలో కూడా వాడుకోవచ్చు. పశువుల పేడ సాయిల్ మిక్స్లో కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సాయిల్ మిక్స్లో ఎట్లా వాడుకోవాలంటే మనం మైక్రో ఆర్గానిజం దానిలో కూడా డెవలప్ కావాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాయిల్ ఉంది చూడండి. ఈ సాయిల్ అయితే ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా తేపుకోసారి చల్లుకుంటూ ఉండడం ద్వారా ఇందులో కూడా మైక్రో ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది. సేంద్రియంగా పంటలు పండించుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఆర్గానిక్గా పండించుకోవాలనుకుంటే ఇప్పుడు సమ్మర్లో కొంచెం షేడ్ నెట్లు వేసుకోవాలి. కొద్దిగా కంపల్సరీ కేర్ తీసుకోవాలి. నేనైతే నా కేర్ తీసుకుంటున్నా. మొక్కలు అయితే మంచిగానే ఉన్నాయి. కాయలు అయితే వస్తలేవు ఫ్రెండ్స్, ఈల్డ్ అయితే వస్తలేవు. ఎండాకాలం ఈల్డ్ రావాలంటే కొద్దిగా కష్టమే. ఒక పప్పాయలు అయితే వస్తున్నాయి మాకు, వేరే ఏం రాలేదు. ఇంకా కూరగాయల మొక్కలు అన్నీ తీసేసిన, మ్యాక్సిమం లేవు. వర్షాకాలం ముందట అంటే మే ఎండింగ్ వరకు మనం అయితే ప్లాన్ చేస్తాను అనుకుంటున్నాం.
అంతా సాయిల్ అంతా తీసినా కదా, ఈ సెటప్ అంతా చేసేసి 2 సెటప్లు చేస్తా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గార్డెన్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి, టెంపుల్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా. బై బై.